శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి, చెడు అన్ని కూడా గ్రహాలు ఇచ్చే ఫలాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలం ఏంటి, ప్రతికూలం ఏంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటి అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపేందుకు భవిష్యాచారి డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పాటు పైన డిస్ప్లే అవుతున్న నంబర్కు మీరు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఈరోజు శుభ సమయాలు అలాగే దుర్ముహూర్తాల గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు జూన్ 3వ తేదీ సోమవారం. ఈరోజు దశమి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు, అట్లాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8 గంటల 11 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 8 గంటల 59 నిమిషాల నుంచి 10 గంటల 41 నిమిషం వరకు, రాహుకాలం ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుంచి 1 గంట 24 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల నుంచి 4 గంటల వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 11 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధనతో మీ నిత్య కార్యక్రమాలను ఆరంభించండి. ఈరోజు ప్రశాంత జీవనం గడపాలని, ఆనందకరమైనటువంటి రోజుగా మీకు గుర్తుండాలని అదృష్టం భావిస్తోంది. గురువుగారు, ఈ రోజు విశిష్టత ఏంటి, అలాగే ఈ రోజు జన్మించిన వారి జాతకరీత్యా ఎలా ఉంటుందంటారు? ఈరోజు సోమవారం, విశేషించి ఈశ్వరారాధనకు అత్యంత మంగళకరమైనటువంటి రోజు. అంతేకాకుండా ఈరోజు హనుమత్ జయంతి. ఇది హనుమంతుని యొక్క పుట్టినటువంటి తిథి వైశాఖ మాసే దశమ్యాం ఉత్తరాభాద్ర నక్షత్ర జాతి అన్నట్లుగా ఈరోజు ఆయన నిజ జన్మదినోత్సవం. సో అంటే ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈరోజు విశిష్టంగా చేస్తారు. సో తెలంగాణలో జరిగేటువంటి ఈ యొక్క హనుమత్ జయంతి కార్యక్రమాన్ని మన శ్రీరామ వెళ్ళినటువంటి రోజుల్లో హనుమత్ జయంతి చేయడం జరుగుతుంది. సో ఈ తెలంగాణ ప్రాంత వాసులకి కొద్దిగా ఉపయుక్తం కాదని చెప్పవచ్చు. సో అవకాశం ఉన్న వాళ్ళు హనుమత్ జయంతిని చేయవచ్చు. అన్ని రాసుల వారు ఈశ్వరారాధనతో పాటు హనుమత్ దర్శనం చేయడం ద్వారా కొన్ని గ్రహ పీడలు తొలగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలం. షేర్స్, వృత్తి, వ్యాపార, వాణిజ్య రంగాల వారికి ఈరోజు అధిక లాభాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. అన్ని రాసుల వారికి ఈరోజు ఆనందకరమైనటువంటి రోజుగా ఉంటుంది. అట్లాగే కోర్టు కేసులు ప్రతికూల ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. విశేషించి వాహన ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నప్పటికీ మనం ప్రతినిత్యము ఏ ప్రాంతాల్లో ఎక్కడ జరుగుతున్నాయో తెలియజేస్తూనే ఉన్నాం. అట్లాగే ఈ రోజు కూడా అవకాశం ఉన్నంత వరకు దూర ప్రయాణాలు, శుభ సమయంలో ప్రయాణాలు చేయండి. మంచి ప్రశాంత వాతావరణంలో ప్రయాణం చేయండి. అవకాశం ఉన్నంత వరకు కర్నూలు, విజయవాడ, బెంగళూరు, ఆదోని, శ్రీశైలం, తిరుమల, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, నాగాలంక, అవినగడ్డ, భీమవరం ఇత్యాది ప్రాంతాల్లో, అట్లాగే తెలంగాణలో మరికొన్ని ప్రాంతాల్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ప్రయాణాలు చేయడం ద్వారా మీకు సుఖవంతమైనటువంటి ప్రయాణం జరగాలని అదృష్టం భావిస్తుంది. విశేషించి అన్ని రాసుల వారు తప్పనిసరిగా ఈరోజు హనుమదారాధన చేయండి. అట్లాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుడుతున్న వారికి సామాన్య దోషం కనబడుతుంది తప్ప ప్రత్యేకించి శాంతులు అవసరం లేదు. స్వల్ప శాంతులతో మీ యొక్క జన్మ శౌచాన్ని తొలగించుకోవచ్చు. జాతకరీత్యా పుట్టినవారు 4 పాదాల వారు, స్త్రీ పురుషులు ఎవరు జన్మించినప్పటికీ కూడాను వీరు చక్కటి రూప
లావణ్యాలు కలిగి ఉంటారు, మంచి మేధా సంపత్తి కలిగి ఉంటారు. ప్రభుత్వ రంగ ఉద్యోగంతో పాటు డాక్టర్ వృత్తికి పూర్తిగా అర్హతలు కలిగి ఉంటారు. కొంతమంది ఇందులో అగ్రికల్చర్ వైపు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరు పుట్టుక తల్లిదండ్రులకు ఆనందదాయకమైనప్పటికీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రం ఒకంత ఇబ్బందికర వాతావరణంగానే ఉంటుంది. విశేషించి ఈరోజు మిథున, కన్య, తుల, వృశ్చిక, కుంభరాశులో ఉన్న ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈరోజు గడ్డు కాలం, అధికార ఒత్తిడితో పాటు మీపై రహస్య దాడులు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తప్పనిసరిగా ఈరోజు ఈశ్వరారాధన, హనుమదారాధనతో అన్ని రాసుల వారికి, ఈ రోజు పుట్టిన వారికి అందరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా అదృష్టం తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు శత సంవత్సరం దీర్ఘమాయు 100 వసంతాలు మీరు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలదగాలని అదృష్టం మీకు శుభాశీస్సులతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ శ్రీలత విజయవాడ నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మా బాబు చెప్తున్నా అండి. ఓకే, జూలై 12, 97 అండి. టైం 2:30 PM అండి. ఓకే, జూలై 12, 1997 అండి. వాళ్ళ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నారు. వాళ్ళ వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. 97లో పుట్టినటువంటి మీ బాబు జాతకరీత్యా గురుధ్యానం ప్రపద్యామి పుత్రపీడోపశాంతయే. గురు చండాల యోగంలో మీ కుమారుడు జన్మించడం చేత మీ యజమానికి గత 3 సంవత్సరాల నుంచి కూడాను ఆర్థిక స్థితిగతులపై పూర్తిగా పట్టు కోల్పోయారని చెప్పవచ్చు. అవకాశం ఉన్నంత వరకు మీ బాబు జాతకరీత్యా నవంబర్ వరకు మీకు ఎటువంటి మంచి ఫలితాలు రాకపోయినా చెడు ఫలితాలు మాత్రం మీకు రావు అని చెప్పవచ్చు. నవంబర్ 27వ తారీఖు నుంచి 16 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ అనుకూల వాతావరణం వచ్చే వరకు ఎటువంటి నూతన కార్యరంగ ప్రయత్నాలు చేయకుండా ఉండటం ఉత్తమం. తప్పనిసరిగా మీ యొక్క బాబు జాతకరీత్యా 7 గురువారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో ప్రసాదం చేసి పంచండి. అట్లా కాకుండా ఇంట్లో నక్షత్ర మూలిక తైలంతో దీపారాధన చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరో కాలర్ సత్యనారాయణ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. ఓకే, మీ బ్రదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. నా బ్రదర్ పేరు ప్రసాద్. ప్రసాద్. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ 28 ఆగస్ట్ 1981. ఆగస్ట్ 1981. ఉదయం 8 గంటలకండి. ఓకే, హలో. ఓకే, తప్పకుండా అండి సత్యనారాయణ గారు. అలాగే గురువు గారు చెప్తారు, వినండి. 81లో పుట్టినటువంటి మీ సోదరుడి యొక్క జాతకరీత్యా వైవాహిక జీవితం సమస్యాత్మకమైనటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి. సో వీరికి అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి రంగ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడాను కొన్ని అవకాశాలు చేజారిపోవడం, చేతికి దాకా వచ్చినటువంటి కొన్ని కార్యాలు వెనక్కి వెళ్ళడం, అట్లాగే ఆత్మ శోభ, ఆత్మ పరిశీలనతో పాటు మానసిక అశాంతి ఎక్కువగా గురవుతున్నారు. స్థిరపడడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్ని రంగాలు అనుకూలంగా ఉన్న వైవాహిక జీవితం సానుకూలంగా సాగే ప్రయత్నాలు కొంత విఫలమవుతున్నారని చెప్పవచ్చు. ఈ జాతకరీత్యా అక్టోబర్ 20వ తారీఖు నుంచి 2014 మార్చి 16వ తారీఖు వరకు వైవాహిక జీవితం సానుకూలంగా సాగడం చేసే ప్రయత్నాలు మొత్తం కూడా అనుకూలిస్తాయి. అక్టోబర్ 20 వరకు మీరు ఏ ప్రయత్నాలు చేసినా అది పూర్తిగా ప్రతికూల ఫలితాలు మాత్రమే ఉంటాయి. అక్టోబర్ 20 నుంచి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అక్టోబర్ 20వ తారీఖు మీ సోదరుడిని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా నది ఒడ్డున గాని, చెరువు ఒడ్డున గాని, కాలువ ఒడ్డున గాని కూర్చోబెట్టి చెరువులో ఉన్నటువంటి మట్టిని ఒక గుప్పెడు తీసుకుని అతనికి దిగదుడిచి ఆ చెరువులో కానీ నదిలో కానీ స్నానం చేయించడం ద్వారా అతనికి ఉన్నటువంటి కొన్ని గ్రహ దోషాలు తొలగిపోయి వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి, ఉద్యోగ వృద్ధి అవడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, శని లగ్నంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఇంతవరకు మనం శుక్రుడు ఏ రాశుల్లో ఉంటే తెలుసుకున్నాం, అంటే ఏ లగ్నం నుండి ఎన్నో స్థానంలో ఉంటే మనం తెలుసుకున్నాం. ఈరోజు శని లగ్న స్థానంలో, అంటే మీరు పుట్టినటువంటి లగ్నంలో గనక శని ఉన్నట్లయితే
మీరు సహజంగా కోపదారులై ఉంటారు. అట్లాగే మాటలలో కాఠిన్యత, కటువుగా ఉంటారు, కాస్త మొరటు స్వభావం కలిగి ఉంటారు. అట్లాగే మీరు మాట్లాడేటువంటి భాష మాండలికం కూడా ఎదుటివారి కొద్దిగా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఎదుటివారిని బాధించేదిగానే ఉంటుంది. కానీ మీరు ఎదుటివారిని బాధించడం కోసమే కొన్ని మాటలు బలప్రయోగం చేస్తున్నట్టుగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ భావాలను కొద్దిగా కఠినత్వాన్ని కొద్దిగా తగ్గించుకుని మానసికంగా కొద్దిగా మార్పు గనక మీరు తెచ్చుకోగలిగినట్లయితే లగ్నంలో ఉన్నటువంటి శని మంచి ఫలితాలు ఇస్తాడు. కేవలం ఈ కోపము మాటల ద్వారా మీరు బంధు మిత్ర పుత్రులకు కూడా దూరం అయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పనిసరిగా లగ్నంలో ఉన్నటువంటి శని మీకు ప్రతికూల ఫలితాలని ఇవ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా లగ్నంలో శని ఉన్నవారు శని శాంతి మూలిక ధూపాన్ని దీపారాధన సమయంలో అగరబత్తి వెలిగించండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరి లగ్నం నుండి శని 2వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? వీరు 2వ స్థానంలో గనక లగ్నం నుండి 2వ స్థానంలో గనక శని ఉన్నట్లయితే శారీరకంగా మీరు చాలా బలంగా ఉంటారు. ముఖ సౌందర్యము, అట్లాగే ఆకర్షణ తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను భావ సౌందర్యము, అట్లాగే భాషా సౌందర్యము, గుణ సౌందర్యం అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి ధనవంతులయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి. అయితే ఇతర దేశాల్లో నివసించడానికి, విదేశాలకు వెళ్ళడానికి ఈ జాతకం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ధనధాన్య వస్తు వాహనాలు అవసరానికి మించి సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లగ్నము నుండి 2వ స్థానంలో శని ఉన్నవారు అపర కుబేరులుగా మనం అభివర్ణించవచ్చు. ఓకే, చాలా బాగుంది అన్ని విధాలుగా కూడా. మరి లగ్నంలో నుండి శని 3వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, లగ్నంలో నుండి శని 3వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? లగ్నము నుండి శని 3వ స్థానంలో ఉన్నట్లయితే వీరు చాలా క్రూర మనస్కులే ఉంటారు. అంటే ప్రతి దానిని కూడా సూక్ష్మ విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి వారు మనసును కాఠిన్యం చేసుకుంటారు. కొద్ది హింసా ప్రవృత్తి కలిగిన వారే ఉంటారు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం లేక నీచ మార్గంలో ధన సంపాదన కోసం ప్రాకులాడుతుంటారు. వీరు ప్రతీకార వాంఛ కలిగి కొద్దిగా ఎంతసేపు కూడాను పగ సాధించేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇంటిలోను పిల్లలకి, భార్యకి, తల్లిదండ్రులకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంతానంగానే ఉంటారు. వీరికి ఎంతసేపు ప్రాపర్టీ సంపాదించాలి, ధనం సంపాదించాలనే యావే తప్ప నలుగురిలో మంచి అనిపించుకోవాలనేటువంటి స్వభావం మాత్రం వీరిలో చాలా అరుదుగా ఉంటుంది. వీరికి 37 సంవత్సరాల తర్వాత వీరిలో మార్పు అనేటువంటిది కనబడటం ద్వారా కొద్దిగా వారిలో కొద్దిగా ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. సో లగ్నము నుంచి 3వ స్థానంలో శని ఉన్నవారు 37 సంవత్సరాల వరకు కఠిన స్వభావులై ఉంటారు. 37 సంవత్సరాల తర్వాత మార్పు వారికి శేష జీవితం ప్రశాంతంగా సాగుతుంది. మరో కాలర్ జగన్నాథం హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం గురుజీ. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జగన్నాథం గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మా అమ్మాయి గురించి మేడం. ఓకే. అమ్మాయి వచ్చేసి 12/2/1989 మేడం. ఓకే. సాయంత్రము 4:45 పుట్టిన టైము. ఓకే, మీ అమ్మాయి పేరు చెప్తారండి? మంజు భార్గవి మేడం. మంజు భార్గవి. మంజు భార్గవి. ఓకే అండి. ఉద్యోగము అమ్మాయి పెళ్లి. ఓకే అండి. గురుగారు, మంజు భార్గవి 12/2/1989 సాయంత్రం 4:40 పుట్టింది. 89లో పుట్టినటువంటి మీ అమ్మాయి యొక్క జాతకరీత్యా అక్టోబర్ 20వ తారీఖు తర్వాత ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది బలంగా ఉంటుంది. అట్లాగే వివాహ ప్రయత్నాలు, ఇప్పటివరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు మొత్తం కూడా మీకు ప్రతికూల ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి. మీ అమ్మాయికి వివాహం నిశ్చయమయ్యేటువంటి ప్రాంతం మీరు తరచుగా నవంబర్ 13 సెప్టెంబర్ 23వ తారీఖులోగా నెలకి 2 సార్లు అమావాస్య ముందు రోజు, పౌర్ణమి రోజు తప్పనిసరిగా
వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేయడం ద్వారా మీకు సంబంధం, కొత్త వ్యక్తుల పరిచయం, అమ్మాయి యొక్క వివాహ కార్యరంగం వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీకు సంబంధం గుడి దగ్గరే కుదురుతుంది. ఇది ఒకంత ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ గతంలో మనం కొన్ని కాలర్స్ కొన్ని ప్రాంతాల్లో వివాహాలు జరుగుతున్నాయి. అక్కడ బలాన్ని దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు బలాన్ని మెట్టు దగ్గర మీకు సంబంధం కుదురుతుంది అని చెప్పినటువంటి ధర్మిల ఈరోజు మానేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడు మన అదృష్టం లైవ్ కాల్లో కలిసి వారికి కాళహస్తి దేవాలయం మెట్ల దగ్గర పరిచయమైనటువంటి సంబంధంతో ఈరోజు వారు వివాహాన్ని చేసుకుంటున్నారు. సో తప్పనిసరిగా వారికి వివాహ శుభాకాంక్షలతో పాటు మీ అమ్మాయికి కూడా వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నూతన బంధుత్వం ద్వారా మీకు సంబంధం ఆలయంలోనే నిర్ణయించబడుతుంది. తప్పనిసరిగా అవకాశం ఉన్నంత వరకు నెలకు 2 సార్లు ఆలయ దర్శనం చేయడం ద్వారా అక్కడ అమ్మవారే మీకు మీ అమ్మాయికి మంచి భర్తను చూపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు ఆ అమ్మవారిని మాత్రం తరచూ దర్శనం చేసుకోండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరో కాలర్ సునీత రేపల్లి నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి సునీత గారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 28/3/1987 అండి. ఓకే. ఉదయం 8:30కి. 8:30. ఏం చేస్తుంటారు సునీత గారు? హలో హలో సునీత గారు. మా మామయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, ఇది మీ ఎవరిదండి? మీ మామయ్యదా? మా వారిదండి. మీ వారిది. మీ వారి పేరు చెప్తారా? సతీష్ రెడ్డి అండి. సతీష్ రెడ్డి. ఓకే అండి, మీ వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా గురుగారు చెప్తారు, వినండి. 87లో పుట్టినటువంటి మీ యజమాని జాతకరీత్యా మీ యొక్క మామగారి యొక్క ఆయుర్దాయం పరిపూర్ణంగా బలిపుష్టంగా ఉంది. యాక్చువల్గా మీరు మీకు ఒక ఆడపిల్ల కనుక ఉన్నట్లయితే వారి ఆయుర్దాయం ఇంకాస్త పెరిగే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పనిసరిగా ప్రస్తుతం ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య స్థితి ఒకంత కనబడినటువంటి ఆందోళనలో ఉన్నప్పటికీ ఇబ్బందికర వాతావరణం అయితే రాదు. ఇంటిలో నైరుతి భాగం పెరిగి ఉండడం చేత ఒకంత మానసిక ఆందోళన అధికమవుతుంది. విశేషించి మీ మామగారి పేరుతో మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం, మీకు దగ్గరలో మీకు అల్లూరు నిజాంపట్నం అల్లూరు అనే ఒక గ్రామం ఉన్నది. ఆ అల్లూరులో శేషాచలేశ్వర స్వామి దేవాలయంతో ఒక శివలింగం ఉన్నది. అక్కడికి తరచుగా వెళ్లి సోమవారాలు అభిషేకాలు చేసింది మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆయుర్దాయం 87 సంవత్సరాల పూర్ణ ఆయుర్దాయం ఉందని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మరిన్ని కాల్స్ తీసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లగ్నంలో నుండి శని 4వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు గురుగారు? లగ్నం నుండి శని 4వ స్థానంలో ఉన్న వారికి పూర్తిగా తరచూ వాహన యోగాల మార్పు కలుగుతుంది. 40 సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో స్థిరపడడానికి చేసుకునే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ధన ధాన్య వస్తు వాహన యోగక్రమాల్లో ఎటువంటి లోపాలు ఉండవు. అయితే వీరికి కుటుంబ సఖ్యత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. భార్య చేత నిరంతరం వేధింపులకు గురవుతుంటారు. స్త్రీ జాతకం అయితే పురుషుడి చేత వేధింపులు గురవుతుంటారు. వీరికి మానసిక అశాంతితో పాటు కొద్దిగా అస్థిరత్వ భావం కలిగి ఉంటారు. బంధుమిత్రుల సహకారం ఎప్పుడు ఉంటుంది. ధన సంపాదనలో ఎక్కువ సమయం ఎక్కువ ధనాన్ని ధార్మికంగా ఖర్చు పెట్టే స్థితి కనబడుతుంది. సో వీరికి 40 సంవత్సరాల తర్వాత నుంచి 67 సంవత్సరాల వరకు ఇబ్బందికర వాతావరణం లేదు. లగ్నములో ఉన్నటువంటి 4వ స్థానంలో ఉన్నటువంటి శని జాతకానికి యోగ కారకుడని చెప్పవచ్చు. అయితే కేవలం భార్యా బాధితుడి చేత చివరికి గృహాన్ని విడిచి వెళ్లిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే 2వ స్థానం చాలా బాగుంది, 3వ స్థానం 37 సంవత్సరాల వరకు తర్వాత బాగుంటుంది అన్నారు. కానీ 4వ స్థానం చాలా బీభత్సంగా ఉంది. అంటే 4వ స్థానం అన్నీ ఉన్నా కూడా తాను మానసిక ఆనందాన్ని పొందలేడు, భార్య చేత ఆనందాన్ని పొందలేడు.
ఏం సంపాదించావులే, తెచ్చావుగా పెట్టు అంటే కేవలం అంటే భార్య చేత స్త్రీ జాతకం అయితే పురుషుడి చేత భాషించబడుతుంది. ఇట్లా కాదు, లగ్నంలో 4వ స్థానంలో శని యోగకారకుడే, కానీ ఎంత సంపాదించినా ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోతే స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడాను ఇక అది నరకంగా ప్రాయంగా ఉండడం తప్పితే ఆ నరక ప్రాయం నుంచి భయపడటానికి ప్రతి లగ్నం నుంచి 4వ స్థానం శని ఉన్నవారు నల చరిత్ర గనక పారాయణం చేసినట్లయితే, నిత్యము ప్రతి శనివారం తైలాభిషేకం చేసినట్లయితే కొద్దిగా మానసిక ప్రశాంతత పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఇంట్లో వాడు పూర్తిగా చెవిటివాడైతే ఆనందపోతాడు, లేకపోతే ఆ చెవికి శంకుదినట్టుగా భార్య వాళ్ళ అమ్మగారి గురించి, వాళ్ళ అక్కల గురించి, వాళ్ళ అన్నయ్యల గురించి చెబుతూనే ఉంటుంది. అట్లాగే పురుషుడైతే వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ అక్కల గురించి, ఇది చరిత్ర. అంటే చివరికి ఏంటంటే వండుకున్న అన్నం తినడానికి కూడా యోగ్యత లేనటువంటి జాతకం అని చెప్పవచ్చు. ఓకే, మరో కాలర్ నరసింహారావు గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 29 జూన్ ఓకే, 1997. టైం నైట్ 9:05. ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. 97లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే మీరు ఇంజనీరింగ్ రంగానికి కానీ డాక్టర్ వృత్తికి కానీ పూర్తిగా అనుకూలం కాదు. సాధారణ డిగ్రీ వైపు వెళుతూ అక్కడి నుంచి మీరు ఎంసీఏ వైపు వెళ్లే అవకాశాలు బలంగా ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు మీరు ఎంఎస్సీ బీఈడీ వరకు కంటిన్యూ చేయవచ్చు. అయితే రెండో ఆప్షన్ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఈ రెండు మీకు అనుకూలంగా ఉంటాయి తప్ప ఏంటంటే ఈ జాతకం ప్రభుత్వ రంగ ఉద్యోగానికి అర్హత కలిగినటువంటిదే. ఈ సమయంలో మీరు కనుక తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ భవితవ్యం కనబడుతుంది. జాతకరీత్యా మీకు చంద్రుడు లోపం, పూర్తిగా అస్థిరత్వ భావంతో ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు సాధారణ డిగ్రీ వైపు వెళుతూ అభివృద్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? ఈ రోజు ఈశ్వరారాధనతో పాటు హనుమత్ జయంతి సందర్భంగా హనుమదారాధన చేయడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా అన్ని రాసుల వారు ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వర అభిషేకంతో పాటు హనుమదారాధన చేయడం ద్వారా మీకు మంచి కుజ గ్రహ దోషాలు తొలగిపోయి అస్థిరత్వ భావం నుంచి బయటపడి వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి ఈ రోజు అత్యంత యోగ్యమైన కాలంగా మనం అభివర్ణించవచ్చు. ఓకే, ధన్యవాదం గురువు గారు. మా వ్యూవర్స్ ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పినందుకు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.